ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా? స్వయంగా చంద్రబాబు గారి సంభాషణ, రేవంత్ రెడ్డి సంభాషణ ఇదంతా కనిపించాక జరగకపోవడం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకు కేసులు పెట్టరు? ఇప్పుడు వీళ్ళు చేయట్లేదా? ఎవరు పవర్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు. ఐఫోన్లు ఎందుకు పొలిటీషియన్లు అందరూ వాడుతున్నారు? కాస్త ఇప్పటికి ఐఫోన్ల మీద కూడా వచ్చేసింది అంటున్నారు, కానీ ఇప్పటి వరకు కొంచెం సేఫ్టీ ఉన్నటువంటి ఐఫోన్ మాత్రం. మిగతా ఏ ఫోన్ అయినా ట్రాక్ చేసే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఏనాడో వచ్చేసింది. దాన్ని పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఎవరో శ్రవణ్ రావు ఎవరి దగ్గర దొరికిందన్నారు. ఆ ఎక్విప్మెంటు కొన్నది అధికారికంగానే కదా, ఇజ్రాయెల్ దగ్గర నుంచి అంటున్నారు కదా. అది ప్రభుత్వం టు ప్రభుత్వ ఒప్పందమే కదా. కానీ వ్యక్తికి ఎట్లా వెళ్ళింది? కేసు పెట్టచ్చుగా, అరెస్ట్ చేయొచ్చు కదా. కేసీఆర్ మీద కదా కేసు పెట్టాల్సింది. మరి ఈ తతంగం అంతా ఎందుకు? ట్రాక్ చేశారు, లేకపోతే ట్రాప్ చేశారు. ప్రభాకర్ రావు అయిపోయింది. సుప్రీంకోర్టు ఆయనకి అరెస్ట్ చేయొద్దని ఆదేశాలిచ్చి దెన్ అక్కడితో కేసులు లేచిపోయింది. ఎందుకంటే కేసును ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్లాలంటే రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ కాపాడాడు. రేవంత్ రెడ్డి ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడగానే కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు. లేకపోతే చంద్రబాబు మీద కేసు అన్నాడు ఉండేది కదా. ఇక్కడ సేమ్ అంచుల దాకా తీసుకెళ్ళి ఏమీ చేయకుండా వదిలేయడం అనేది జరుగుతుంటుంది. ఇది నీకిది నాకిది అనే వ్యవస్థ అన్నమాట.